ఏపీ దావూద్ ఇబ్రహీం విజయానందరెడ్డి అని ఆయన మండిపడ్డారు. ఏపీ, తమిళనాడు, కర్ణాటకలలో విజయానందరెడ్డి పైన పలు కేసులున్నాయని ఆరోపించారు. విజయానందరెడ్డి జగన్కు జైలు మేట్ కావడం వల్లే సీటు ఇచ్చాడని అన్నారు. రాయలసీమలోని 52 నియోజకవర్గాలలో జగన్కు కాపులు, బలిజలు కనిపించలేదా అని కిరణ్ రాయల్ ప్రశ్నించారు. స్మగ్లర్లకు ఉన్న విలువ వైసీపీలో ఉన్న కాపులకు, బలిజలకు లేదా జగనన్నా అని కిరణ్ రాయల్ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక సరిహద్దుల్లో 48 పోలీస్ స్టేషన్లకు పైగా ఇతని మీద కేసులు ఉన్నాయి. ఎర్రచందనం కేసులు. ఇతను ఆర్టీసీ వైస్ చైర్మన్ ముసుగులో ఎర్ర బస్సులో ఎర్రచందనం తోలుకున్నాడు. ఎర్రచందనం అంటే ఏదో 5 లక్షలకో 10 లక్షలకో కాదు, 100 కోట్లు ఎర్రచందనం చేసిన స్మగ్లర్ జగన్ జైల్ మెట్. ఈయన మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా లాటరీ టికెట్ వ్యాపారం కూడా చేస్తున్నాడు చిత్తూరులో. ఎర్రచందనం స్మగ్లరు. ఇవన్నీ కాకుండా ఈయన స్థాయి ఒక సామాన్య స్థాయి. 4 ఏళ్ళ ముందు విజయానంద రెడ్డి ఒక కామన్ మ్యాన్, ఒక సామాన్యుడు ఈరోజు చిత్తూరులోని మున్సిపల్ కట్టాల్సిన డబ్బులు, అంటే ఒక మార్కెట్ యార్డ్ ఎత్తుకుంటాం, ఏదైనా ఒక పార్కింగ్ ఎత్తుకుందాం, ఇవన్నీ ప్రజల దగ్గర కలెక్ట్ చేయకుండా ఈ మహానుభావుడు కట్టే స్థాయికి వచ్చాడు. ఈయన డబ్బులు కడుతున్నాడు. మున్సిపల్ పార్కింగు, హాస్పిటల్ పార్కింగు, బస్టాండ్ పార్కింగు, ఈ మార్కెట్ యార్డ్లో జనమోసిపోయి పార్కింగు, రుసుమంతా కూడా ఈయనే కట్టుకుంటున్నాడు. అంటే ఏ స్థాయికి ఎదిగాడు అర్థం చేసుకోండి. ఒక సామాన్యుడు ఈ స్థాయికి ఎలా వచ్చాడు? ఏమైనా అద్భుతాలు జరిగినాయా? రాత్రి లంక మీద దొరకడము అవన్నీ ఏం లేదు కదా. కేవలం ఎర్రచందనం అని అనేక పత్రికలు, అనేక టీవీలలో నిన్న మనం చూసుంటాం. ఈయనకి జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు శాసనసభ సీట్ ఇచ్చారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుని కాంగ్రెస్ నేత షర్మిల